చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నాము. మాకు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు రాలేదంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ మాకు ఇల్లు రాలేదు, ఇల్లు కల్పించాలి. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి. కానీ ఇప్పటివరకు కూడా చాలా దరఖాస్తులు పెట్టుకున్నాము, అభయాస ఫామ్లో పెట్టుకున్నాము, ప్రజాపాలన ఫామ్లో ఇచ్చాము. ఎక్కడ ఇచ్చినా కూడా అధికారులు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఇంతవరకు ఒక ఇల్లు ఇచ్చిన పరిస్థితులు లేవు. మాకు కాకుండా పేదలం మేము, మాకు కాకుండా వేరే వాళ్ళకి ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము గుడిసెలు వేసుకొని ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా అంటే ఇండ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. ఒకసారి బాధితులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి పరిస్థితి? మీకు ఇక్కడ ఇల్లు ఎందుకు అప్రూవ్ కావట్లేదు? దరఖాస్తులు పెట్టుకున్నారా? ఎంతమంది ఉంటారు? 75 కుటుంబాలు ఉంటాయి సార్ ఇక్కడ. 75 కుటుంబాలు ఉంటాయి. గత 40 ఏళ్ళ సంది ఇక్కడనే ఉంటున్నాం మేము బతకనీకి వచ్చినాము. అడ్డమైన లేబర్ పని చేస్తాం మేము, కూలి వాళ్ళం. లేబర్ కూలిపోతా ఆ కూలి ఉడక ఇప్పుడు దొరకలేదు, నెలలో 10 రోజులు ఉడక దొరకలేదు. వాస్తవంగా అయితే ప్రతి ఒక్క గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ ఇల్లు ఇస్తామని చెప్పిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 2009లో అప్పుడు కాలే. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చి చెప్పిండు. ఇక్కడ మనమ్మ గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఆ రోజు ఉడికే ఇండ్లు ఇస్తాము, మాకు ఓట్లు వేయడానికి చెప్పి గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు ఉడికే ఉన్నారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ ఉడికే ఇచ్చినాం. ప్రతి ఒక్క ఎంపీలకు, ప్రతి ఒక్క కార్పొరేటర్లకు ఎన్ని లెటర్లు అంటే అన్ని లెటర్లు ఇచ్చినాం. ఒకరొకరికి కానీ 100 లెటర్లు ఇచ్చినాం. కానీ చేస్తామంటే చేయలే. ఎలక్షన్లు అప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చి చెప్తారు. ప్రజాపాలన, ప్రజా అభ్యర్థం ఫామ్స్ మీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో దరఖాస్తులు పెట్టుకున్నారా? మేము ప్రతి ఒక్కరం పెట్టుకున్నాం. ప్రజాపాలన కూడా దరఖాస్తు పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఇందిరామీన్ల గురించి డబుల్ బెడ్రూమ్ ఇక్కడనే కావాలి, మాకు 73 కుటుంబాలు 75 కుటుంబాలకి ఇక్కడ ఖచ్చితంగా కావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఉంది. ఈయనే ఓట్ల లిస్ట్, ఈయన ఆధార్ కార్డు, ఈయన కరెంటు బిల్లు, ఈయన నల్ల బిల్లు, ప్రతి ఓట్ల లిస్టుతో సహా ఒక సర్వే అంటే ఒక పేపర్ మీద ఇంటర్నెట్లో పేపర్ తీసి అప్లై చేసి ఇచ్చినాం. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఇక్కడ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఇస్తామని అన్నారు. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ ఉన్నారు. అప్పుడు కూడా చెప్పినాం, మేము ఖచ్చితంగా ఇస్తాము, మీకు ఇండ్లు కట్టిస్తాం ఖచ్చితంగా అని చెప్పిండ్రు. అప్పుడు కూడా లెటర్లు ఇచ్చినాం. కానీ ఏముందంటే ఏం చెప్పరు. మా ఎలక్షన్లు అప్పుడు వస్తారు, మాట్లాడతారు, చెప్తారు, గెలిచినాక మళ్ళీ ఒకరు పట్టించుకోరు. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది నియోజకవర్గానికి 3000 ఇళ్ల పైన ఇస్తున్నామని చెప్పి గొప్పగా మాట్లాడుకుంటుంది. ఇటు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటా ఉంది. చెప్తున్నారు కానీ ఎవరితోటి కూడా పట్టించుకునే లేదు, కట్టేది లేదు. కట్టేయాలి కదా, ఊరికే చెప్పడం కాదు కదా, మాటలు చేతలు కదా. ఇప్పుడు చేసి పునాది వేస్తేనే కదా, ఏదైనా పునాది వేస్తేనే కదా. ఇప్పుడు నువ్వు ఇంక్వైరీ వచ్చి గవర్నమెంట్కి వెళ్ళి ఇంక్వైరీ వచ్చి తీసుకొని పలాని ఇన్ని కుటుంబాలను అని చెప్పి సర్వే చేయించి మాకు ఒక ఆధార్ ఒకటి ఇచ్చి మాకు ఖచ్చితంగా నువ్వు ఇక్కడ పునాది వేస్తే మాకు కట్టించినట్టు. ఊరికే మాటలు చెప్పడం కాదు కదా. దర్బారు కూడా పెట్టారు కానీ మీకోసం. ప్రజా దర్బారుకు 100 సార్లు పోయినాం. ప్రజా దర్బారుకు 100 సార్లు పోయినాం. కుటుంబాలు అందరం పోయినాం, ఇచ్చినాం, లిస్ట్ ఇచ్చినాం, పేపర్లు ఇచ్చిండ్రు, ఆ పేపర్లు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. మేము లిస్ట్ ఇచ్చినాం, కట్టిస్తామని తీసుకున్నారు. ప్రతి ఒక్కరి లిస్ట్ ఉడక ఉంది. ఈడ ఎన్ని కుటుంబాలు ఉండవు, అన్ని కుటుంబాలు ఉన్నాయి. భగత్ కుటుంబాలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నాయి. కానీ మేము ఉండేది ఇక్కడ 40 ఏళ్ళ సంది ఉన్నాం. కానీ మమ్మల్ని పట్టించుకునేది లేదు. ప్రజాప్రభుత్వం అదని గొప్పగా చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటున్నారు కానీ చెయ్యాలి కదా. ఈడ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు, ఓకే. ఈడ చేసి చూపెడితే మాకు కూడా ఉంటుంది కదా, మాకు కూడా ఆలోచన ఉంటుంది, అభిమానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవును, పలానా గవర్నమెంట్లో మాకు ఇండ్లు వచ్చినాయి, మేము ఏందనేది మాకు కూడా అది ఉంటుంది కదా. మాకు ఖచ్చితంగా ఇదే గవర్నమెంట్లో అయినా సరే పట్టించుకొని ఖచ్చితంగా మాకు పునాది వేసి మాకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే ఇన్ని కుటుంబాలకు చాలా పుణ్యం ఉంటుంది. వాళ్ళకి ఎంఆర్ ఆఫీస్లో ఉంది, ఎండిఓ ఆఫీస్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంది, ఆర్డీఓ ఆఫీస్లో ఉంది, హౌసింగ్ బోర్డు ల్యాండ్ల ఆఫీస్లో ఉంది. ప్రతి ఒక్క ఆఫీసుకు కనీసం 100 లెటర్లు ఇచ్చినాం. అయినా మమ్మల్ని పట్టించుకుంటలే. పెట్కాన్ వానికి మేము 40 ఏళ్ళ సంది ఇడ ఉంటే పెట్కాన్ వానికి అమ్మింది 94లో, 96లో, 98లో అని చెప్తున్నారు. 2008లో రిజిస్ట్రేషన్ అయింది. ఓకే, రిజిస్ట్రేషన్ అయినా కానుంచి అయినా ఇన్ని కుటుంబాలు కాల్ చేయాలి, మాకు ఇవ్వాలి అని చెప్పి ఒక్క లెటర్ అని ఇవ్వాలి కదా. ఒక్క లెటరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి మీ పేరు మీద ఇది ఉంది, మీది ఇది కాదు అని చెప్పి ఒక లెటర్ అని ఇవ్వాలా.
మేమున్నది గరీబోళం వేళ బతకనికి వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాం. అదే స్థానంగా మాకు ఒక లెటర్ ఉడికేయలే. ఆనికిచ్చినాం ఈయనకిచ్చినాం, ఆనికి రీసర్ అయింది ఈయనకి రీసర్ అయింది అని చెప్పి అందరు దుబ్బేసుకుంటూ పోతే ఎలక్షన్ల నాడు ఆ మాట చెప్పొద్దు కదా. నీకు అది గుర్తుంది కదా. నీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క కార్పొరేటరు, ప్రతి ఒక్క లీడరు ఎలక్షన్ల నాడు అదే మాట చెప్పి రాకూడదు కదా. అలా 30 కుటుంబాలు ఉంటే 60 ఓట్లు ఉన్నాయి. ఇవాళ 73 కుటుంబాలకు 300 ఓట్లు అయినాయి. ఆ ఓట్ల నాడు ఎందుకు వస్తారు మీరు పండుగ నాడు వచ్చినట్టు? మేము అడిగినాం, మేము కట్టిస్తాం లెటర్దే. మేము అడిగినాం, మేము 100 సార్లు 1000 సార్లు అడిగినాం. మీ లెటర్దే. నేను కిషన్ రెడ్డి తోటి కొట్టిస్తా, లక్ష్మణ్ తోటి కొట్టిస్తా, ఆ ఎమ్మెల్యే తోటి కొట్టిస్తా, ఈ ఎమ్మెల్యే తోటి కొట్టిస్తా, ఆ ఆఫీస్కి పంపిస్తా, ఈ ఆఫీస్కి పంపిస్తా అని 100 లెటర్లు పంపించినాం. ఏ గవర్నమెంట్ ఆఫీసులో అయినా మా ఓట్ల లిస్టుతో సహా ఉంది. ఆగండి అమ్మ. కరెంటు బిల్లు కానీ, నల్ల బిల్లు కానీ, మా ఆధార్ కార్డు కానీ, ఓట్ల లిస్టు కానీ ప్రతి ఒక్కటి లిస్టులో ఉంది. మీరు కావలిస్తే చెక్ చేసుకోండి. మీరు కావాలంటే కలెక్టర్ ఆఫీసులో 100 లెటర్లు ఇచ్చినాయి. ఇట్లా 73 కుటుంబాల లిస్టు మొత్తం ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, రేషన్ కార్డు నెంబరు, ఓట్ల లిస్టు కార్డు, నల్ల బిల్లు ప్రతి ఒక్కటి లిస్టు తయారు చేసి ఇచ్చినాం. ప్రతి ఒక్కటి లిస్టుతో ఇట్లా మొత్తం సీరియల్ తోటి ఉంది. ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, నల్ల బిల్లు, రేషన్ కార్డు నెంబరు, మా ఓట్ల లిస్టు నెంబరు, ఓట్ల లిస్టు మీద నెంబర్ ఉంటుంది కదా, అది కూడా ఇచ్చినాం. మరి ఈరోజు వచ్చి ప్రతి ఒక్కరు ఇది కేసు ఉంది అంటారు. మళ్ళీ ఆ రోజు గుర్తులేదా మీకు కేసు ఉన్నది? ఈ 40 ఏళ్ళ సంది కేసు ఉన్నది మీకు గుర్తులేదా? ఆ రోజు చెప్పాలి కదా, మీది కేసు ఉంది, మీ దగ్గర రా, మీతోటి ఓట్లు వేపించుకోం, మీతోటి మాకు అవసరం లేదని చెప్పాలి కదా. మరి ఆ మాట చెప్పకుండా ఆ రోజు నేను వస్తా, నేను నిలబడి చేస్తా, నా జాయిన్ పట్టుకో, నా తోటికి రా, నా కోట్లే అని చెప్తారు. అయినా చేస్తలేరే. మాకు ఒక లెటర్ అన్న రాలేదే. గవర్నమెంట్ అమ్మింది ఓకే, పిట్కాన్ మాది గవర్నమెంట్దే, ఇది గవర్నమెంట్దే, హౌసింగ్ బోర్డులే అండి. ఇది అమ్మినప్పుడు అమ్మినట్టు ఒక లెటర్ అన్న రావాలనా లేదా? వస్తుందా? ఇస్తారా ఇయ్యరా? మాకు ఒక లెటర్ పంపిస్తారు కదా బస్సులా. ఏ ఆఫీస్ నుంచి ఒక లెటర్ రాలే. ఎట్లా ఉన్నట్టు కేసు? ఏం చేస్తున్నారు మమ్మల్ని? ఎంత అన్యాయంగా చూస్తున్నారు మమ్మల్ని. పక్కన డబుల్ బెడ్రూమ్లు కట్టించిండ్రు కార్పొరేటర్. మాకేం లేదు, మాకు సంబంధం లేదు. అక్కడ సరిపోయిన బస్సువాసులకు, ఆ బస్సులో ఉన్న కుటుంబాలకు అక్కడ ఇచ్చేసారు, అక్కడ కట్టించిండ్రు. అది అయిపోయింది. టీడీపీ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మీటింగ్ పెడితే మీకు ఇండ్లు కట్టిస్తామని చెప్పాడు. సరే అని చెప్పి ఆ రోజు సపోర్ట్ చేసినాం. కార్పొరేటర్ని గెలిపించినాం. అదే కార్పొరేటర్ ఇక్కడ వెంకటేశ్వర్ల గుడికాడ ఉంటాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 1000 రూపాయలు కట్టినాం ఇంద్రమ్మ ఇండ్ల గురించి. అంటే 1000 రూపాయలు అప్పుడు నిరుపేదలు ఎవరైతే కట్టుకొని రిసిప్ట్ ఉంటే ఖచ్చితంగా ఇండ్లు ఇస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వాగ్దానం చేసిండు ముఖ్యమంత్రి అయినాక. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది అప్పుడు 2005 2వ నెల 26వ తారీఖు నాడు మేము డబ్బులు కట్టిన రిసిప్ట్లు కూడా ఉన్నాయి. అయినా పట్టించుకునే నాతకులు లేడు. ఇట్లా ఈ కుటుంబాలతోటి 73 కుటుంబాలతోటి అందరితోటి ఉన్నాయి ఈ రిసిప్ట్లు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గవర్నమెంట్ ఆఫీసులో ఎంఆర్ ఆఫీసులో పైసలు కట్టి రిసిప్ట్ ఇచ్చిండ్రు మాకు. 1000 రూపాయలు కట్టుకున్నాక ఎంఆర్ ఆఫీస్ నుంచి రిసిప్ట్ ఇచ్చిండ్రు. అయినా పట్టించుకునే దిక్కు లేదు. అంటే ప్రతి ఒక్క ప్రభుత్వం ఎలక్షన్ ఆడొచ్చి చెప్తారు, గెలిచినాక ఓ మాట, గెలవకతోలి ఓ మాట చేస్తారు. దయచేసి ఇప్పుడైనా ప్రజాపాలన ప్రకారంగా దయచేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా మాకు దయచేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ప్రభుత్వం చెప్తా ఉంది. మీరేమో ఇక్కడ మాకు ఇల్లు రావట్లేవు, అన్యాయం జరుగుతుందని మీరు అంటున్నారు. మేము 40 సంవత్సరాల వల్లే ప్రభుత్వాలు మారుతూనే ఉంటున్నాయి. ప్రతి ఒక్క ప్రభుత్వం ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవడైనా ఇక్కడికి వెళ్ళి తయారవుతున్నారు. అంటే మీటింగ్ కూడా రావడము, సుందరయ్య విజ్ఞాన కేంద్రం అందరికీ కేంద్రం అనేది ఇక్కడనే ఉన్నది. మీటింగ్లకు వస్తారు, ఇక్కడనే చూసుకుంటూ పోతారు. ఇది 40 సంవత్సరాల కల్లా ఎవడు మాకు నోటీస్ ఇవ్వలేదు, ఎవడు మా దగ్గరికి ఇది చేయలే. గతంలో నాయనరసింహారెడ్డి ఉన్నప్పుడు కూడా ఏదో తీయాలని అంటే కూడా మేము గట్టిగా నిలబడి కొట్లాడి నిలబెట్టుకున్నాం. గుడిసెలు నిలబెట్టుకుంటే ఎవరికి డాక్యుమెంట్ ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకంటే మాకు ఎవరై అన్నం పెడతారో అనే ఆశతోటే ఉంటున్నాం తప్ప